మన టైలరింగ్ బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగా ప్లెయిన్‌గా ఉన్న ఒక బ్లౌజ్ అయితే కుడుతున్నాను. అయితే ఇలా పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుందని అనిపించింది. కస్టమర్‌కి చెప్పాలన్నమాట. ఇంటికి వాళ్ళకి పైపింగ్ వేయటం ఇష్టం ఉండదో లేదో అని. సో వాళ్ళకి ఇష్టమైతే మనకి లాంగ్ ఫ్రాక్‌లో కుట్టగా లైనింగ్ పీసులు మిగులుతాయి కదా! పాలిస్టర్ లైనింగ్ పీసులు. అవి వచ్చేసి మనం ఇలాగా మన పైపింగ్ కింద వేసుకుంటే లుక్ అనేది మారిపోతది. హ్యాండ్‌కి అదే విధంగా నెక్‌కి కూడాని. అయితే కొంతమంది పైపింగ్ వేస్తే మనీ మనం అడిగామనుకోండి ఇస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మనీ తీసుకోవచ్చు. కొంతమంది ఇవ్వలేరనమాట. వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, ఫినాన్షియల్‌ని బట్టి ఇవ్వలేము మేము 20 రూపీస్ కూడా అంటే మాత్రం మీరు ఇలాగ పాలిస్టర్ క్లాత్‌లు మిగులుతాయి కదా! ఆ మిగిలిన క్లాతులతోటి వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఫస్ట్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే మనకి ఎక్కువ కస్టమర్స్ అనేది పెరుగుతారు. వాళ్ళు పెద్ద పెద్ద బొటిక్స్‌లోకి వెళ్ళలేరు కదా! మనలాంటి చిన్న టైలర్స్ దగ్గరికి వస్తారు కాబట్టి ఇలా మిగిలిన క్లాత్ తోటి పైపింగ్ వేసామంటే సూపర్‌గా ఉంటదండి ఫినిషింగు. అదే విధంగా మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు.